దేవుడు చాలా విషయాలు ఎఫెసీలో, కొరింథీలో, కొలస్సీలో, రోమాలో సంఘం యొక్క బాధ్యత, వరాలు గురించి రాసిండు. మనం ఓన్లీ కొరింథీలో వరాలు రాసిండు కదా, 9 వరాలు అనుకుంటాం. 9 వరాలు కాదు, చాలా వరాలు ఉన్నాయి. సో ఈ వరాలలో ముఖ్యంగా 5 వరాలు: అపోస్తలులు, ప్రాఫెట్లు, ఇవాంజలిస్ట్, పాస్టర్స్, టీచర్స్. ఈ 5 వరాలు ఎలా పనిచేస్తాయి అని అంటే, నంబర్ 1, మీకు ఆ ఒక్క వరాలలో మీరు డీప్గా పోవాలి అనంటే నీకు వరం ఇచ్చేవాడు దేవుడు. దేవుణ్ణి నువ్వు ఫస్ట్ తెలుసుకోవాలి. దేవుణ్ణి తెలుసుకోవాలి అనంటే దేవుడితో మాట్లాడాలి. ప్రార్థనను ఆత్మలో చేస్తూ ఉంటే రివర్స్ దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. నువ్వు మాట్లాడుతుంటావు, దేవుడు రివర్స్ నీతో మాట్లాడతాడు. ఎట్లా మాట్లాడతాడు నీతో అనంటే 1 Corinthians 12 chapter 4th verse ఇంగ్లీష్లో. Now there are diversities of gifts but the same Spirit. There are differences of ministries but the same Lord. For to one is given the word of wisdom through the Spirit, to another the word of knowledge. సెంటెన్స్ ఆఫ్ విజ్డమ్ ఇస్తుండా, సెంటెన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్తుండా, పారాగ్రాఫ్ ఆఫ్ విజ్డమ్ ఇస్తుండా, పారాగ్రాఫ్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్తుండా, సమరీ ఆఫ్ విజ్డమ్, సమరీ ఆఫ్ నాలెడ్జ్ అంటుండా. ఏమంటుండు? ఒక్కటే వర్డ్ ఇస్తాడంట. వర్డ్ అంటే పదం, అక్షరం అంటే లెటర్, పదము అంటే వర్డ్, పదాలు అనంటే చాలా వర్డ్స్. బుద్ధి, వాక్యం, అక్కడ సెంటెన్స్, సమరీ, స్టోరీ, 100 pages బుక్ అని ఏమని అన్నదా? సో దేవుడు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీకేమిస్తాడు? గింతనే ఇస్తాడు. ఆయన జ్ఞానంలో నీకు ఇంత ఇస్తాడు. నువ్వు ప్రార్థన, ఆరాధన చేసుకుంటా ఉంటే ఏరోప్లేన్ వస్తుంది. సరే ఏంటబ్బా ఏరోప్లేన్ వచ్చింది అని, ఏరోప్లేన్ కనిపిస్తూ ఉంటే ఇంకా 5 నిమిషాలు ఆ ఏరోప్లేన్ కనిపించి వెళ్ళిపోతుంది. మనం ఏం చేస్తారు? ఏరోప్లేన్ కనిపించిందా అని చెప్పేసి మళ్ళీ నీకే మహిమ, నీకే స్తుతులు, నీకే ఘనత అని పాడుతుంటే సడన్గా రక్తం కనిపిస్తుంది. ఏంటి రక్తం కనిపించింది? ఏంద్రా మొత్తం రక్తం ఇట్లా ఒర్లుతూ ఉంటుంది రక్తం. ఏంటి? అంతే, ఫినిష్. 45 minutes తర్వాత వర్షిప్ అయిపోయింది, ప్రేయర్ అయిపోయింది, అంతా అయిపోయింది. నాకు వర్షిప్ చేస్తుంటే ఏరోప్లేన్ కనిపించింది సార్. అంతేనా? లేదు సార్, ఏరోప్లేన్ తర్వాత మళ్ళీ రక్తం ఇట్లా పోతుంది సార్. ఏరోప్లేన్ ఏంది, రక్తం ఏంది? అయితే ఇదేదో డేంజర్ ఉన్నది. ఏరోప్లేన్లో పోవడు మంచిదే, హ్యాపీ. నిన్ను ఏరోప్లేన్ తీసుకుపోతుండో లేకపోతే ఏరోప్లేన్లో గిఫ్ట్ వస్తుందో తెలియదు మనకి. కానీ ఏరోప్లేన్ తర్వాత రక్తం వచ్చింది. రక్తం వచ్చింది అని అంటే దాని గుర్తు ఏంటి? రక్తము. ఏదో డేంజర్ అయ్యింది. ఎందుకు సార్ ఈ మిస్టరీస్ అంతా అంటారా? డైరెక్టర్ చెప్పొచ్చు కదా, దేవుడు ఇదంతా తిప్పి చెప్పుడు ఎందుకు సార్ అని. దేవుని భాష వేరే. దేవుని భాష తెలుగు కాదు, ఇంగ్లీష్ కాదు. దేవుని భాష ఆత్మ భాష. దేవుడు ఆత్మలో కొన్ని విషయాలు చూపిస్తూ ఉంటాడు, నీకు అర్థం అవుతలేదు. అందుకు నీకు సడన్గా పిక్చర్స్, ఇమేజెస్, ఒక వీడియో అట్లా చూపిస్తాడు. చూపించినప్పుడు ఇదేందో డేంజర్ అవుతుంది అని చెప్పి మనం ఏం చేయాలి? దాన్ని రివర్స్ చేయాలి. రివర్స్ అది కాకుండా మనం ప్రార్థన చేయాలి. ఏదో అవుతుంది, డేంజర్ అవుతుంది ప్రవ్వా, ఆ డేంజర్ ఏంటి ప్రవ్వా అని అడిగితే దేవుడు చెప్తాడు. అడిగిన తర్వాత, దేవుడు చెప్పిన తర్వాత దాన్ని మనము ఏం చేయాలి? ప్రార్థనలో మళ్ళీ బైండ్ చేసి కట్ ఆఫ్ చేసేసేయాలి. మీరు ఎప్పుడైతే దేవుని చిత్తంలో మీరు నడవాలా, ఒక ప్రాఫిట్స్గా కావాలా, పాస్టర్స్గా కావాలా అని మీరు ప్రార్థన చేస్తూ ఉంటారు, నిన్న ప్రార్థన చేసుకున్నారు, అది మీ జీవితంలో ఫుల్ఫిల్ కావాలంటే మొట్టమొదటి ప్రేయర్. ఆ ప్రేయరు ఆత్మలో, భాషలలో మాట్లాడినప్పుడు దేవుడు కొన్ని మీకు దర్శనాలు, విజన్స్, డ్రీమ్స్, స్క్రిప్చర్స్, కొన్ని వీడియోలాగా, కొన్ని ఎప్పుడు చూడని సడన్గా ఒకలాంటి
ఇమేజ్ కనిపిస్తుంది. నువ్వు ఎప్పుడు దానికోసం ఆలోచన చేస్తలేవు, నీకు తెలియదు కూడా. అది తక్కువని వస్తుంది, కొన్ని పేర్లు వస్తాయి. లేదంటే నువ్వు చిన్నప్పుడు మీ ఇంటి పక్కన ఒక కిరాయికి ఉంటుండే, మీరు ఆ ఇంటి పక్కకు వదిలేసి 10 years అయిపోయింది, వేరే దగ్గరికి పోయారు. మీరు జిడిమెట్ల నుంచి గట్కేసరికి వచ్చేసారు, 10 years అయిపోయింది. సడన్గా మీరు ప్రేయర్ చేస్తుంటే ఆ జిడిమెట్లలా ఆ నేబర్స్ తక్కువని దేవుడు గుర్తు చేస్తాడు. గుర్తు చేయగానే వాళ్ళకి ఏదో అవుతుంది, లేదంటే వాళ్ళు మిమ్మల్ని వచ్చి కలుస్తారో, ఏదో ఒకటి వాళ్ళకి రక్షణ కావాలి, ఏదో ఒకటి చెప్తాడు, దేవుడు చూపిస్తాడు. దేవుడు మీరు అనుకోనివి మీకు చూపిస్తూ ఉంటాడు. నువ్వు దానికోసం అనుకోవు, అది దేవుడు నీకు చూపిస్తున్నాడు అని నువ్వు గ్రహించాల. సో దేవుడు మాట్లాడినప్పుడు, మీరు ప్రేయర్ చేసినప్పుడు, దేవుడు మీతో మిమ్మల్ని డీప్గా తీసుకుపోవాలంటే ప్రార్థనలో ఇవి జరుగుతాయి. ఆ వరము ఇచ్చే దేవుణ్ణి మీరు తెలుసుకోవాలా. ఆ దేవుణ్ణి తెలుసుకోవాలి అని అంటే ప్రార్థన చేయాలా. ఓకే, ప్రార్థన అయిపోయింది అంటే రెండో విషయము దేవుడు మాట్లాడేది వాక్యం ద్వారా. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ దేవుడు బైబిల్ ద్వారా మాట్లాడతాడు. అందుకు బైబిల్ చదవడం చాలా ఇంపార్టెంట్. నీ దేవుని స్వరము కావాలి అని అంటే దానియేలు బైబిల్లోనే చూసిండు. దావీదు బైబిలే, మోషే, యోసేపు, అబ్రహాము మనం చూసుకున్నాం. దేవుని స్వరము బైబిల్ ద్వారా రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వే ఆఫ్ హియరింగ్ గాడ్ ఒకటి ప్రార్థనలో ఆరాధన కూడా వస్తుంది, స్తుతి కూడా వస్తుంది, ఆత్మలో మాట్లాడడం కూడా వస్తుంది. ప్రార్థన డివైడ్ అయిపోతుంది 3 different ways. ఓకే, సో నెక్స్ట్ బైబిల్ చదవడం. బైబిల్ని మీరు చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేసుకుంటారా, ఏం చేసుకుంటారో చేసుకొని దాన్ని మెమరైజ్ చేసుకోండి. ఇప్పుడు రేపటి దినం మీరు కలెక్టర్ అయిపోతారు, ప్రాఫెట్ అయిపోతారు, పాస్టర్ అయిపోతారు, టీచర్ అవుతారు, పాలిటీషియన్ అయిపోతారు. అప్పుడు దేవుడు నీ ద్వారా మాట్లాడాలా అని అంటే అప్పుడు ఏం చేస్తావు? నువ్వు బైబిల్ తీసుకురా అంటావు. ఎవరినన్నా నీ దగ్గరకు వస్తారు ఒకళ్ళు. నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు దేవుని వాక్యం వాళ్ళకి చెప్పాలా. దేవుని వాక్యం వాళ్ళకి చెప్పాలంటే నీకు తెలవాలి కదా దేవుని వాక్యం. అందుకే మెమరైజ్ చేసుకోవాలా. నువ్వు మెమరైజ్ చేసుకుంటే ఎవరైనా వచ్చినప్పుడు సడన్గా దేవుడు నీకు మత్తయి సువార్త 21-22 ఇస్తుండు. దేవుడు నీకు జెనసిస్ 12 అబ్రహాం బ్లెస్సింగ్ ఇస్తుండు. దేవుడు నీకు సామ్ 91 ప్రొటెక్షన్ ఇస్తుండు. యెషయా 60 1000 మందిగా నిన్ను చేస్తాడు అని నువ్వు టక వర్సెస్ నువ్వు రిమెంబర్ చేసుకుంటే వాళ్ళకు చెప్పనీకి ఈజీగా ఉంటుంది. అర్థమవుతుందా? ఒక ప్రవక్తగా కావాలా, ఒక పాస్టర్గా కావాలా అని అంటే నువ్వు గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ ఉండొచ్చు, లేదంటే నువ్వు ఒక పెద్ద ఆథరైజ్డ్ డీలర్ ఉండొచ్చు. ఆథరైజ్డ్ డీలర్గా ఉండి కూడా ప్రాఫిట్గా నువ్వు పని చేయొచ్చు. తెలుసా నీకు? ఒక సర్పంచ్గా ఊర్లో ఉన్నావు అనుకో, అంత పంచాయతీ చేస్తూ ఉంటారు. పంచాయతీ అయితే నువ్వు సర్పంచ్గా కూర్చుంటావు. వాడు చెప్పింది కరెక్టు, వీడు చెప్పింది కరెక్టు, ఆమె చెప్పింది కరెక్ట్. సర్పంచ్గా అరే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు కదా, కూర్చొని వింటూ ఉంటావు. ప్రేయర్ చేసుకుంటూ ఉంటావు నువ్వు. ఎందుకంటే హోలీ స్పిరిట్ ఫిల్ కదా, నువ్వు ప్రాఫెట్ సర్పంచ్ నువ్వు, అవునా కదా, దేవుని కుమారుడు నువ్వు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఇట్లా ఆమె చెప్తా ఉంటే మొత్తం సినిమా అంతా చూపించేస్తూ ఉంటాడు ఆమె కళ్ళల్లోకి వెళ్ళి.
టక్కుమని ఏం చేస్తావు, నువ్వు చేసింది ఇది రాంగ్, ఇగో ఇట్లా చేసినావు, అట్లా చేసినావు, ఇట్లా చేసినావు, ఇట్లా చేసినావు, దేవుడు నీకు వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ ఇచ్చేస్తాడు. ఎవరి గురించి నాలెడ్జ్? ఆమె గురించి నీకు వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ ఇచ్చేస్తాడు. ఇయ్యంగానే సార్ నీ కాలు మొక్తా సార్, నన్ను ప్లీజ్ సార్ వదిలేయి సార్ అని అంటారు. చూస్తున్నారా? ముఖ్యంగా మనం ఆత్మలో, భాషలో, మనం స్పిరిట్లో స్ట్రాంగ్ కావాలి. నువ్వు స్పిరిట్లో ఎంత స్ట్రాంగ్ అవుతావో అంత ఈజీగా స్పిరిట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వైఫై కనెక్షన్ ఉంటుంది, కొన్ని వైఫై కనెక్షన్స్ చాలా ఫాస్ట్గా డౌన్లోడ్ అయిపోతాయి. ఎందుకు? దాని స్పీడు 1 టెరాబైట్ స్పీడ్ ఉంటుంది. అది 1 GB కాదు, 1 టెరాబైట్ అంటే 1000 GB. అంత స్పీడ్ ఎట్లుంటుంది? ఒక 10 GB ఫైలు 2 సెకండ్స్లో సప్పని వచ్చేస్తుంది. అంత ఫాస్ట్ ఇంటర్నెట్. ఇక్కడ ఉంది ఇంటర్నెట్. మా ఇంట్లో ఇంటర్నెట్ ఉంది, గ్రేస్ టీవీలో ఇంటర్నెట్ ఉంది. ప్రతి ఇంటర్నెట్ స్పీడు డిఫరెంట్ ఉంది. నీ ఫోన్లో ఇంటర్నెట్ ఉంది, ఆ స్పీడ్ డిఫరెంట్. నువ్వు ఎప్పుడైతే ఆత్మలో దేవునితో స్పిరిట్లో టంగ్స్లో ఎంతసేపు మాట్లాడుతూ ఉంటావో అంత స్పీడు నీకు పెరుగుతూ ఉంటుంది. ఏం స్పీడు? డౌన్లోడ్ స్పీడు. అర్థమవుతుందా? హెవెన్కి వెళ్ళి ఆత్మలోకం, మనము భూలోకంలో ఉన్నాం. ఆత్మలోకం ఒకటి ఉంది. ఆ ఆత్మలోకంలోకి వెళ్ళి స్పీడ్గా డౌన్లోడ్ కావాలంటే నువ్వు స్పీడ్గా వైఫై, పెద్ద వైఫై తీసుకోవాలా. అంటే ఎక్కువ సమయం దేవునిలో గడపాల. బట్టలు ఉతుక్కుంటా, అక్క ఏం చేసినావు కదా రాత్రి? అట్లనా? అది ఉన్నది కదా, అది కర్రదండి, అది అట్లా, ఇది అట్లా అంత. అవునా? అక్క ఇగో ఏమైందంట రాత్రే అని బర్ర 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 రాస్తూ ఉంటావు. ఒక బ్రష్ రాస్తుంటావు, ఒకటి ఇది రాస్తుంటావు. దాని బదులు నువ్వు ఏం చేయాలా? వేస్ట్ కథలు మాట్లాడే బదులు, అక్క నేను ఎత్తుకుంటా, నువ్వు దానికి రిధమి అక్క నువ్వు ఆడికెళ్ళి మధ్యలో ఒక కొత్త వచనం చెప్పక్క అని చెప్పాలా. సదాకాలము నీతోడే జీవించేదను. ఎట్లా జీవిస్తావు సదాకాలం? బట్టలు ఉతికేటప్పుడు ఎట్లా జీవిస్తావు? దేవుని కొరకు మాట్లాడుకోవాలా, వాక్యం కొరకు మాట్లాడాలి. అక్క నీకేం విజన్ వచ్చిందక్క? ఇవాళ విజన్ రాలేదా అక్క? ఎందుకు రాలేదక్క విజను? అట్లా నా ఓన్లీ ప్రేయర్ చేసిన. అక్క నాకు విజన్ వచ్చిందక్క. బాసను దోముకుంటా ప్రియమైన యేసయ్యా క్యాచక యేసయ్యా అని ఉన్నావయ్యా అన్నట్టు ఎట్లుంటుంది? అందరు హ్యాపీగా డ్యాన్స్ ఆడుకుంటా పని ఫాస్ట్గా అయిపోతుందా లేదా? ఆ ఇష్టం వచ్చినట్టు తిట్టి కొట్టి చేస్తుంటే ఒకసారి ఇట్లా బర్రమని బట్ట కూడా చినిగిపోతుంది. అంత కోపం వస్తుంటుంది నీకు. ఇట్లా చేసింది అది చినిగిపోయిందా, ఇట్లా ఎత్తేస్తుంది. ఎత్తేగానే ఆ డేక్ష పోయి కుండ మీద పడి కుండ ఇరిగిపోతుంది. అయ్యా నేను దీన్ని ఎత్తేసిన, అది ఇరిగిపోయింది. ఏమరా? సదాకాలం దేవుణ్ణి ఆలోచన చేస్తూ ఉంటే నీకు స్పిరిట్లో వైఫై డౌన్లోడ్ అవుతూ ఉంటుంది, ఫాస్ట్ డౌన్లోడ్ అవుతుంటుంది. నువ్వు ఆత్మలో ఉన్నప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు, ఆరాధనలో ఉన్నప్పుడు నువ్వు అనుకుంటున్నావు బాసాన్ని దోబేటప్పుడు ఏం పాట పాడతాం రా అని నీ శరీరము ఎందుకు అంటది. ఆ పాట పాడే బదులు బుల్లెట్ పాట పాడితే బాగుంటుంది కదా. నువ్వు దేవునిలో రికగ్నైజ్, దేవుడు నన్ను వాడుకోవాలా, నా ద్వారా హీలింగ్ కావాలా, నా ద్వారా మిరకిల్స్ కావాలా, నా ద్వారా చనిపోయిన వాళ్ళు లేవాలా, దయ్యాలు బొర్లాలా అని అంటే నువ్వు ఏం చేయాలా? సదాకాలం తినుకుంటా, పండుకుంటా, నడుచుకుంటా,
బ్రష్ చేసుకుంటా కూడా మైండ్లో ఆలోచన చేయాలి. ఏం సార్ గింత టైం కూడా నువ్వు బ్రేక్ ఇస్తలేవు. ఆడు వెయిటింగ్ చేస్తుడు నిన్ను బ్రేక్ చేయాలని. సైతానుడు బ్రేక్ కొంచెం ఇట్లా తర్వాత తెరిస్తే దూరిపోదామని వాడు వెయిట్ చేస్తుడు నిన్ను బ్రేక్ చేయాలని. నీ మైండ్ బ్రేక్ తీసుకుంటుందా? నీ సోల్కి బ్రేక్ దొరుకుతుందా? దొరకదు. పండుకుంటే కూడా నీ మైండ్ నడుస్తూ ఉంటుంది. కళలు వస్తుంటాయి, ఏదేదో జరుగుతుంటాయి. నువ్వు అసలు 90% గుర్తే ఉండదు నీకు. రాత్రిలో పండుకున్నప్పుడు నీకు ఏమవుతుందో నీకే గుర్తుండదు, కానీ జరుగుతూ ఉంది మైండ్లో. అందుకు దేవుడు ఏమన్నాడంటే సదాకాలం, ఐసయా 26:3, ఎవరి మనస్సు నీ మీద ఎవరి మనస్సు నీ మనస్సు నా మనస్సు అందరి మనస్సు యేసు ప్రభు మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా పూర్ణ శాంతి కలవారిగా కాపాడుదువు. 2 Peter 1:3, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకు అందరు జీవంగా ఉన్నారు ఇక్కడ. ఆయన దైవశక్తి మనం బతికి ఉన్న ప్రతి వారికి భక్తికి ఇంకా స్పిరిచువాలిటీ. ఇంగ్లీష్లో చదవడం చాలా బాగుంటుంది. By his divine power, God has given us everything. God has given us everything for living, ఇక్కడ బతకడానికి, అండ్ గాడ్లీ లైఫ్. దేనికి? భక్తికి, మళ్ళీ జీవానికి. షాలోమ్ అర్థం ఏంటి? నీకు ఈ జీవితంలో భక్తికి స్పిరిచువాలిటీకి ఏమేం కావాలనో, నీకేం కావాలా? మీ ఇంట్లో శాంతి లేదా? డబ్బులు లేవా? రోగాలు ఉన్నాయా? నీకు డెలివరెన్స్ కావాలనా? ఏం కావాలా? అన్ని సోజోలో ఉన్నాయి. ఆ సోజో ఎక్కడుంది? నీ జీవితంలో ఉంది. హల్లెలూయా. ఎవరి మనసు యేసు ప్రభు మీద 24 hours ఆనుకొని థింక్ చేస్తూ, పాట పాడుతూ, ప్రార్థన చేస్తూ, ఆత్మలో ప్రార్థన చేస్తూ, బట్టలు ఉతికినప్పుడు, పన్ను తోమినప్పుడు, తినేటప్పుడు, వాకింగ్, పండుకునేటప్పుడు, కలలల్లా ఎవడి మనసు అయితే 24/7 ఆయన మీద ఆనుకొని ఉంటుందో వానిని నీవు ఏం చేస్తావంటే పర్ఫెక్ట్ సోజో ఇచ్చేస్తా అంటుండు. పర్ఫెక్ట్ సోజో అంటే బ్లెస్సింగ్, హీలింగ్, డెలివరెన్స్, ప్రాస్పెరిటీ అన్ని నీకేం కావాలనో కంప్లీట్ సోజో ఇచ్చేస్తా అంటుండు. సోజో ఇచ్చేసినంటే నీకు పైసా కొరత కాదు, హెల్త్ కొరత కాదు, ఇల్లు కొరత కాదు, ప్రాబ్లమ్స్ ఉండవు. మమ్మీ మంచిగా అయిపోతుంది, డాడీ మంచిగా అయిపోతాడు, హీలింగ్ ఉంటుంది, గ్లోరీ ఉంటుంది, అనాయింటింగ్ ఉంటుంది, ప్రాఫెసీ ఫ్లో అవుతుంది, పాస్టర్గా అనాయింటింగ్ ఫ్లో అవుతుంది, హీలింగ్ ఫ్లో అవుతుంది, గిఫ్ట్స్ ఫ్లో అవుతుంది, వర్డ్ ఆఫ్ విజ్డమ్, వర్డ్ ఆఫ్ నాలెడ్జ్, అనాయింటింగ్, మిరకల్, సైన్స్, వండర్స్, హీలింగ్ ద సిక్, రేజింగ్ ద డెడ్, క్లెన్సింగ్ ద లెపర్స్, కాస్టింగ్ ద డిమన్స్ అన్నీ కూడా ఈ జీవితానికి, భక్తికి అన్నీ కూడా దేవుడు నీ మనస్సు ఆయన మీద ఆధారపడి ఉంటే యేసు నామంలో సోజోగా అవునుగాక.